స్వార్థ పని జరుగుతూ ఉంటుంది నా తరఫున. ప్రసాదరావు బ్రదర్ గారి గురించి, రాజు గారి గురించి ఆశ్రయించదగినటువంటి విషయాలు కొన్ని చెప్పాల్సి వస్తే, నిరంతరం శ్రమజీవులు అన్న మాట వాళ్ళకి అడుగులే. నిరంతరము దేవుని యొక్క పరిచర్యకు శ్రమజీవులు అన్న మాటకు వాళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. వీరు పనిచేయడానికి, అంత కృషి చేయడానికి ముందు సాయిబాబా నగర్లో ఉన్నటువంటి కర్నూలు సాయిబాబా నగర్లో ఉన్న స్థానిక సంఘము ఎంతగా ప్రోత్సహిస్తుందంటే ఈ యొక్క పరిచర్యని. కర్నూలు ఎక్కడ, సత్తుపల్లి ఎక్కడ, కర్నూలు ఎక్కడ, విజయవాడ ఎక్కడ, కర్నూలు పరిసర ప్రాంతాలు ఎక్కడ, వినుకొండ ఎక్కడ, అంటే 100 కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక క్రీస్తు యొక్క సంఘాలని, ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రీస్తు యొక్క సంఘ సువార్థికులని ప్రోత్సహించడానికి ప్రసాదరావు బ్రదర్ ఎంత కృషి చేస్తున్నారో, ఆ స్థానిక సంఘం ఎంత కృషి చేస్తుందో దానికి సోదరుడు రాజు బ్రదర్ కూడా అలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఇరువురు అంత కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు వాళ్ళు గొప్ప వాళ్ళనో లేదా ఆర్థికంగా బలవంతులను మన సంఘానికి రాలేదు, చుట్టుకోవడం రాలేదు, కానీ స్థానిక సంఘం యొక్క ప్రేమను బట్టి, స్థానిక సంఘ ప్రోత్సాహంతో ముందుకు రాగలిగారు. అంటే పరిచర్య, క్రీస్తు యొక్క సంఘాల పరిచర్య అనేది ఎలా ఉండాలంటే స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి. ఈరోజు ఆ సాయిబాబా నగర్లో ఉన్న స్థానిక